మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? మరి దేవుడు గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మన జీవితాల్లో ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియచేయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఈ వాగ్దానంలో మరి నువ్వేది నీ సేవకులకి, మరి నీ తోటి వారికి, మరి నీ పట్టణం ప్రజలకి, నీ బంధువర్గానికి నువ్వేదైతే దేవుని మాటలు, మరి దేవుని యొక్క వాక్యాలు ఎవరికైతే నువ్వు చెప్పాలని అనుకున్నావు వారికి వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు చెప్పొచ్చే అని అంటున్నాడు ఇందులో దేవుడు. మరి ఈ వాగ్దానంలో మరి విన్నా వినకపోయినా మరి నేను మాట ఇచ్చాను కదా, నేను సెలవు ఇచ్చిన మాటలన్నీ కూడా వారికి తెలియజేసి నువ్వు వచ్చే అంటున్నాడు. మరి ఆ తర్వాత దేవుడు వారిని చూసుకుంటాడు. నువ్వు మాత్రం మరి దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా ప్రజలకు తెలియచేయాలన్నమాట. మరి ఒకవేళ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడేమో దేవుని వాక్యాలని మరి ఇతరులకు పంచడానికి, ఇతరులు మరి ఆత్మల రక్షణ కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడేమో ఒకవేళ. మరి ఆ విధంగా కూడా మరి నువ్వు నీ ద్వారా మరి దేవునికి ఎన్నో ఆత్మల రక్షణలోకి నడిపించాలని ఒకవేళ ఆయన కోరికేమో ఒకవేళ అది కూడా నువ్వు గ్రహించుకోవాలి. మరి ఇలాగా అన్నీ కూడా మరి దేవుని వాక్యాలు వారు వినకపోయినప్పటికీ నువ్వు చెప్పేసి వచ్చేయాలి. అప్పుడు మిగిలినంతా దేవుడే చూసుకుంటాడు. ఇంకా మరి ఎప్పుడు కూడా దేవుని మాటలు అనేవి, వాగ్దానాలు అనేవి బైబిల్ అందరికీ చదువుతూ వినిపించాలన్నమాట. మరి అప్పుడే దేవునికి మనం ఇష్టలుగా మనము ఉంటాము. దేవుడు మనల్ని ఒకవేళ ఏర్పాటు చేసుకున్నాడు అనుకోండి ఆయన సేవ కొరకు, ఖచ్చితంగా మనము ప్రతి ఒక్కరికి తెలియచేసే బాధ్యత మన మీద ఉంది. అలాంటి సేవా పరిచర్య చేయాలన్నదే నువ్వు నేను మనందరము దేవుని కోరిక. మరి చిన్న వాగ్దానము మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా నీకు మేలుకరంగా ఉంటుందన్నమాట. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ, అవును, గాడ్ బ్లెస్ యూ.